ఈరోజు వచ్చి కుడుములు. బ్రేక్ఫాస్ట్ కుడుములతో అయిపోయిందండి. భోగి రోజు కుడుములు ఉండాల్సిందే, తప్పకుండా కుడుములు చేసుకుంటాం. అండ్ పల్లీల చట్నీ, పల్లీలు టమాటా చట్నీ చాలా బాగుంటుంది. యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్, చెక్ ఇన్ అవ్వండి. నా ఛానల్ పేరు తెలుసు కదా మీకు, హేమ శ్రీకాకుళం అమ్మాయి. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలెడుతున్నాను ఈరోజు వీడియో అయితే. అందరికీ నమస్కారం, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. సో కుడుములతో స్టార్ట్ చేశాను. సో ఎండింగ్ చూద్దాం. ఇంకా భోగి పళ్ళు వేసే కార్యక్రమం ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏమైనా లోపాలు ఉంటే. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇలా రారా నానిగో. వీడు మా పెద్దోడు తెలిసిందే కదా, కొత్త బట్టలు వేసుకున్నాడు. సో ఇది తినేసాక వీడియో కంటిన్యూ చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సో ఈరోజు లంచ్లోకి వచ్చి జీరా రైస్ అనమాట, నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒకసారి ఆల్రెడీ నేను వీడియో అనేది నా అదేనండి నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చెక్ ఇన్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మటర్ పన్నీర్ అనుకున్నాను, కానీ మా వారు క్యాప్సికమ్ పన్నీర్ చేస్తున్నారు. సో గ్రేవీ అయితే మసాలా కుక్ అవుతుంది, మసాలా బాగా ఫ్రై అవ్వాలి, మొత్తం ఆయిల్గా వస్తే అప్పుడు ఆల్రెడీ క్యాప్సికమ్ ఫ్రై చేసి ఉంచేసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. అలాగే మనకు కావాల్సిన పన్నీర్ కూడా ఫ్రై చేసి ఉంచేసుకున్నారు. సో కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది అనమాట. చూసారా, వంట ఇంకా అవ్వలేదండి, 2 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికే 10 అయింది. సో మరి బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికే 10 అయిందంటే మరి వంట మరీ లేట్ అవుతుంది కదా. సో కొంచెం బయటికి వెళ్ళి వచ్చాము, పన్నీర్ తెచ్చుకున్నాము, 1/2 కిలో పన్నీర్ తెచ్చుకున్నాం. సో 1/2 కిలో పన్నీర్ మాకు ఇది ఒక పూటకే వస్తుంది. ఇప్పుడు పిల్లలు మరి ఈరోజు నాన్ వెజ్ అయితే తినం, భోగి కాబట్టి. సో అంటే చాలామంది భోగికి నాన్ వెజ్ తింటారు, అంటే ఆఫ్టర్ డే సంక్రాంతి కాబట్టి మాకు పొత్తర్లు ఉంటాయి, అలాగే పిండ ప్రదానం కూడా చేస్తారు ఇంట్లో. సో అందుకనేసి మేము నాన్ వెజ్ ఈరోజు స్కిప్ చేస్తాం, కంపల్సరీ తినమనమాట. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అలాగే జీరా రైస్తో సండే అనేది చాలా కష్టం. సండే ముక్క లేకపోతే ముద్ద దిగదు అనేదానికి నేను నా పిల్లలే ఎగ్జాంపుల్. సో మాకు ముక్క లేకపోతే ముద్ద అయితే అస్సలు దిగదు అనమాట, తప్పదు మరి. ఈరోజు అడ్జస్ట్ అవ్వాలి. సంక్రాంతికి అసలు నేనైతే క్లీనింగ్ ఏమీ చేసుకోలేదండి, 100% చెప్తున్నాను. నేను అస్సలు హౌస్ ఏం క్లీనింగ్ చేయలేదు, ఒక ఫ్రిడ్జ్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను. అది కూడా చీకటి వస్తుంది కదా, 2 ఇయర్స్ నుంచి ఉంచేసాం. ఫ్రిడ్జ్ అయితే మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తాను. ఫ్రిడ్జ్ టూర్ అనేది ఏం లేదండి. పైన నా నెయిల్ పాలిష్, నా ఫేస్ ప్యాక్స్ అన్ని పెట్టుకుంటాం, బటర్ ఇవన్నీ, ఇలా పిల్లల మందులు, లెమన్స్, ఇక్కడ ఎగ్స్, ఇక్కడ పీనట్ బటర్, శనగపిండి పాడైపోతుంది కదా బయట, సో అంతే. ఇక్కడ టమాటాలు, ఇంకా కాయగూరలు తెచ్చాం, సర్దుకోవాలి. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్, చూసారా మెరిసిపోతుంది. 2 ఇయర్స్ తర్వాత ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. సో ఇది కూడా కడిగేసుకున్నాను మొత్తం నీట్గా. ఈ ఐస్ క్రీమ్స్ అయితే కాదు, ఐస్ క్రీమ్ కవర్లు అనమాట. ఇది ఈరోజు కుడుములు పెట్టుకున్నాం కదా, కుడుములు రుబ్బు మిగిలిపోయింది. ఫ్లేవర్స్, మిల్క్, పెరుగన్నీ ఇక్కడ కూడా ఎలా అంటే అలా సరుతామండి. ఇక్కడ వెజిటేబుల్స్, ఇక్కడ వచ్చేసి గ్రేప్స్. సో ఇదే నా ఫ్రిడ్జ్ టూర్. చాలా సింపుల్ ఫ్రిడ్జ్ అండ్ చిన్న ఫ్రిడ్జ్ అనమాట, చిన్న ఫ్యామిలీకి చిన్న ఫ్రిడ్జ్. సో ఇదేనండి నా సంక్రాంతికి అయితే ఇది ఒకటే క్లీన్ చేస్తాను. ఒక ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకున్నా. ఇదిగోండి మా ఆయన. ఏది కర్రీ చూపించవా మాకు, మా సబ్స్క్రైబర్స్కి కూర వేసేసావా? సో వేసేసారంటే మనమే చూసుకోవాలి. సో ఆయన అయితే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు, మనం జీరా రైస్ ఓన్లీ. ఈరోజు నుంచి తాస్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆయనకి సెలవులు 1 వీక్ కాబట్టి ఎవరు ఏ పని చేయాలనేది తాస్ వేసుకోవాలన్నమాట. సో కర్రీ చూపిస్తాను ఇప్పుడు. వేడిగా చిన్న సిమ్లో పెట్టారు, అందుకే మనకి అంతగా ఏమనిపించట్లేదు. ఇదిగోండి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ. చూసారా, చూస్తుంటేనే కదా ఇది ఇంకా ఫ్రై అవ్వాలి.
ఇంకా మగ్గాలన్నమాట. ఇంకా పావు గంట పడుతుంది. మనం వీడియోలో 2 నిమిషాల కర్రీ చూపిస్తారు కానీ అస్సలు 2 మినిట్స్లో అయితే ఏ కర్రీ కూడా అవ్వదండి. మినిమం ½ అవర్ పైన పడుతుంది కర్రీ కానీ, కిచెన్లో వంట కానీ. ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలి. లంచ్ చేసిన తర్వాత భోగి పళ్ళు అయితే వేయాలి పిల్లలకి. సో పెద్దోడికి ఈ సంవత్సరం వేయకూడదు అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి చిన్నోడికి అయితే భోగి పళ్ళు వేయాలి. సో లంచ్ చేశాక భోగి పళ్ళు కార్యక్రమం పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూసారు కదా, పిడకలు బయట నుంచి అయితే తెచ్చుకొని మార్నింగే పిడకలు కూడా కాల్చేశారు, పిడకలు కూడా వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ వేసాను. నా వాషింగ్ మిషన్ కష్టాలు చూపిస్తాను రండి. నా వాషింగ్ మిషన్ కష్టాలు చాలా ఉన్నాయి. చూసారు ఎలా కదిలిపోతామో, అమ్మో 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 కదిలిపోతుంది. చూసారా వాషింగ్ మిషన్ అయితే మాది ఎలా కదిలిపోతుందో. నేను చెప్తాను, చెప్పండి మా వాషింగ్ మిషన్ బాధలు. ఎలా కదలొచ్చో లేదో నాకైతే చెప్పండి ప్లీజ్. కంప్లైంట్ ఇవ్వాలా ఏంటని చూస్తున్నాను. మా వాషింగ్ మిషన్ వచ్చి IFB అనమాట. సో చూసారా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. ఇప్పుడు వచ్చి లంచ్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండ్ పన్నీర్ జీరా రైస్ అండి. సూపర్ ఉంది తెలుసా. నేనైతే జీరా రైస్ బిర్యానీ చెప్పలేను కానీ 100% జీరా రైస్ అయితే 100,000% బాగా చేస్తాను. అందులో అందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మరీ నెయ్యి కూడా వేసుకొని చేసుకుంటే ఉంటుందండి. నేను నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను. అదే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీతో జీరా రైస్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా. నాకైతే భలే ఇష్టం. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్. డిన్నర్ వరకు చేయకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు. నేనైతే ఫుడ్ లవరు. నాకు ఫుడ్ ఐటమ్స్ ఇది నచ్చదు అది నచ్చదని లేదండి, అన్నీ తింటాను. అక్కడ సన్నగా ఉంటుంది కదా పొట్లకాయ అని వెజిటేబుల్, అది ఎలా ఉండాలో తెలీదు అసలు. దాని టేస్ట్ కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు. సో అది తినాలంటే కొంచెం భయం కూడా నాకు. సో ఈరోజు మా ఫుడ్ వచ్చింది. సో నాన్ వెజ్ లేదు కాబట్టి జీరా రైస్ పన్నీర్ కర్రీతో సరిపెట్టేసుకుంటున్నాను. ఆదివారం నాన్ వెజ్ లేకపోతే నాలుగు అస్సలు ఆగదు. తాగుబోతు వాళ్ళకి మందు లేకపోతే ఎలాగో నాకు నాన్ వెజ్ లేకపోతే అలా అనమాట. సో ఇదన్నమాట విషయం. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, చెక్ ఇన్ అవ్వండి. త్వరలోనే టూర్ క్యాంప్ కూడా ఉంది. సంక్రాంతి హాలిడేస్ అయితే ఈరోజు సండే కదా, ఈరోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి మా వారికి. సో సంక్రాంతికి బయటికి కూడా వెళ్తున్నాం, టూర్ క్యాంప్ కూడా ఉంది. వీడియోస్ అయితే ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేస్తాను. మంచి ట్రిప్ అనమాట. ఎక్కడికి ఏంటి అనేది త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. సో రేపు సంక్రాంతి కాబట్టి రేపు ఇంట్లో పూజ అయిపోతే కనుమ కూడా ఆడబిడ్డకి పిలిపెట్టేసాము. వాళ్ళు వచ్చేసి కనుమ చేసుకుంటే మేము టూర్ క్యాంప్లో వేసేసుకోవడమే. మీకు ఎవరు పిలవరక్క అనొచ్చు. సంక్రాంతికి ఎప్పుడు వెళ్ళమండి, భోగికి ఎప్పుడు వెళ్ళాం. తర్వాత ఏం పండగ ఆఫ్టర్ అయినా వెళ్తాం, పండగ బిఫోర్ అయినా వెళ్తాం, అంతే. మేము కనుమ కూడా ఎప్పుడు వెళ్ళను, అంతే. ఒక్కొక్కరి ఫేట్ అలా ఉంటుంది. కానీ వెళ్ళనని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. మా వాళ్ళతోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ మా అందరికీ వండి పెడతాను. మరి తింటూ పెద్ద వీడియో లెంత్ పెరిగిపోద్ది. వీడియోకి లైక్ చేయడం మర్చిపోదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి, ఓకేనా.
అస్సలు ఆగలేకపోతున్నాను. ఇంత మంచి ఫుడ్ ఇంత మంచిగా వండుకున్నామంటే తినడానికి కదా. ఇదనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తుండండి. మొత్తం తినేసి వస్తా.